హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఎప్సన్ L3250లో రెడ్ లైట్ బ్లింక్ అయితే అసలు ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా రిపేర్ చేయాలని మనం చెక్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రింటర్లో ఇలాగానే రెడ్ లైట్ బ్లింక్ అయింది అంటే దానికి కారణం మీ యొక్క ప్రింటర్ పేజెస్ ఆల్రెడీ రీచ్ అయిపోయిందండి. అంటే ఒక ప్రింటర్ ఒక లిమిట్ ఉంటుంది. మా ప్రింటర్ వచ్చేసరికి 6350 పేజెస్ ప్రింట్ అయిన తర్వాత ఇలా రెడ్ లైట్ అని బ్లింక్ అవుద్ది. ఇది ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చెప్తాం. చూడండి, ఫస్ట్ ఈ డబ్ల్యూఐసి పాయింట్ డాట్ సపోర్ట్ ఈ సైట్కి వెళ్ళిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. నెక్స్ట్ ఫినిష్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది మెయిన్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలంటే యూఎస్బి పెట్టి ప్రింటర్కి అండ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ కీ అడుగుతుంది. కీ వచ్చేసరికి TRIAL ట్రయల్ అని పెట్టండి. పెడితే అది మీకు 20% అనేది రిడక్షన్ అవుతుంది. ఒకవేళ 20% రిడక్షన్ అయిన తర్వాత మీ ప్రింటర్ వర్క్ అవుద్ది. ఇప్పుడు వర్క్ అయిందంటే నెక్స్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది ఎప్సాన్, మీకు నా కమెంట్లో ఉంటుంది. మీకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి అది మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను కీ. దాంట్లో మీ యూఎస్బి కనెక్ట్ చేసిన తర్వాత పోర్ట్లో మీ ప్రింటర్ చూపిస్తుంది. తర్వాత పర్టికులర్ అడ్జస్ట్మెంట్ మోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చెక్ చేస్తే మీరు ఎన్ని పేజెస్ ప్రింట్ అయ్యి అన్ని చెక్ చూపిస్తుంది. తర్వాత అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇనిషియలైజ్ చేస్తే క్లీన్ చేస్తుంది. అప్పుడు మీ పేజెస్ మళ్ళీ 0 కింద వస్తుంది. అప్పుడు మీ ప్రింటర్ ఆల్రెడీ క్లీన్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ప్రింటర్స్ ప్రాబ్లమ్ వస్తుంది, ఇంక ప్రాబ్లమ్స్ అది ఎందుకు వస్తుంది ఏంటంటే అది ఎలా చెక్ చేయాలి, నాజిల్లో చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్సాన్ యాప్ ఉంటుంది. యాప్లోకి ప్రింట్లో యాప్లోకి వెళ్ళి వైఫై ద్వారా మీ ప్రింటర్ సెలెక్ట్ చేస్తే చూపిస్తుంది. ఇందులో మీకు హెడ్ క్లీనింగ్ కావాలంటే హెడ్ క్లీనింగ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే చెక్ చేయొచ్చు. తర్వాత నాజిల్ చెక్ కావాలంటే నాజిల్ చెక్లో చెక్ చేస్తే మీకు చూపిస్తుంది. దట్స్ ఆల్.